పోలీస్ వర్గం అంటే ఏంటి, శుక్రవారం రోజు వస్తే గనక ఎటువంటిది ఉంటుందంటే ఒక రకమైనటువంటి ప్రచారం జరుగుతుంది. నదిలో దీపాలు వదిలే క్రమంలో పసుపు కుంకుమ కూడా వదలాల్సి వస్తుంది. కానీ శుక్రవారం ఒక సెంటిమెంటు మహిళలకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రస్తుతం ఎటువంటి పూజ చేయాలి అనే దాని మీద ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు నాగరాజ్ శర్మ ఉన్నారు. అయ్యారు అంటే పోలీస్ వర్గం అంటే ఏంటి? ముందుగా అందరికీ కూడా శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరం దేవస్థానం పాత శివాలయం విజయవాడ కార్తీక మాస నక్తేక్ష మహోత్సవాకాంక్షలు. అలాగే ఈరోజు కార్తీక మాస అమావాస్య పురుషుని మరుసటి రోజు పోలిపాడ్యమి అంటారు. అనగా పోలిపాడ్యం అంటే దీనికి పురాణాల్లో ఒక కథ చెప్పబడింది. ఏదైతే ఒక అత్త కోడలికి మధ్య జరిగినటువంటి ఒక వృత్తాంతం ఏదైతే ఉందో, నలుగురు కోడళ్ళు ముగ్గురు కోడల్ని అత్తగారు బాగా చూసుకుంటూ కోడల చేత చాకరీ చేస్తుండగా ఆ కోడలికి అనిపిస్తుందట, అందరూ చేసుకుంటున్నారు, నదీ స్నానం చేస్తున్నారు, సముద్ర స్నానం చేస్తున్నారు, తనకు కూడా చేయాలనేటువంటి కోరిక కలిగి ఒక ఇంట్లో ఉన్నటువంటి బావి దగ్గర ఇంట్లో పనులన్నీ పూర్తి చేసి తెల్లవారుజామునే చక్కగా బావి దగ్గరే నదీ స్నానం ఆచరించి అక్కడే ఒక ఒత్తితో దీపారాధన చేసుకుని ఆ యొక్క కార్తీక దామోదరుడి యొక్క అనుగ్రహం పొందినటువంటి ఒక కథని ఈ యొక్క పోలిపాడ్యం సందర్భంగా ఇంకా తన గురించి చెప్తూ ఉంటారు. అట్లా అత్యంత విశేషమైనటువంటి స్వామివారి అనుగ్రహం అంటే ఒక దీపారాధన చేయడం ద్వారానే ఈ యొక్క పోలిపాడ్యం రోజున ఈ యొక్క విశేషం ఎంత కలుగుతుందో ఒక కథా సారాంశంలో మనకి పురాణాల్లో చెప్పబడుతుంది. అందుకని అక్కడ ఏమిటంటే పోలిపాడ్యమి తిథి ప్రధానంగా చెప్పారు. అంటే ఇది ఈ వారం చేయొచ్చు, ఈ వారం చేయకూడదు. అంటే కొన్నిటికి వార నియమాలు ఉంటాయి, కొన్నిటికి తిథి నియమాలు ఉంటాయి. అందులో ఇది వచ్చేసరికి అనేది ఖచ్చితంగా తిథితో కూడుకున్నటువంటిది. అంటే ముందు రోజు అమావాస్య రోజు చేస్తే పనికిరాదు, అలాగే విధి రోజు చేయడానికి కూడా పనికిరాదు. అందుకని పాడ్యమి తిథిలో చేసేటువంటి కార్యక్రమం కాబట్టి దీన్ని పోలిపాడ్యమి అంటారు. కనుక ఈ పోలిపాడ్యం ఏంటంటే బయట రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి కూడా దీనికి ఎటువంటి వారంతో కూడా పట్టింపు లేదు. ఆ యొక్క స్త్రీ ఎప్పుడైతే శ్రద్ధగా స్వామివారిని నమ్ముకొని చేయటం వల్ల పోలిపాడ్యమి రోజున దీపారాధన చేస్తే స్వామివారి అనుగ్రహం కార్తీక దామంతే లక్ష్మీనారాయణ ఇద్దరు అనుగ్రహం కానీ పరమేశ్వర అనుగ్రహం కానీ వెంటనే కలుగుతుంది అని చెప్పని స్వామివారి అనుగ్రహం త్వరగా కలుగుతుంది అని చెప్పని ఈ రోజున నదీ స్నానం చేయడం, నదికి వెళ్ళి దీపారాధన చేయడం, అట్లాగే సముద్ర స్నానం చేయడం, ఈ యొక్క ఎక్కడికి స్నానం చేసినా కూడా దీపారాధన చేయడం ప్రధానంగా ఈ యొక్క దీపాలు వదలడం చేస్తుంటారు. అంటే కొంతమంది నదిలో చేస్తూ ఉంటారు, నదికి వెళ్ళలేని వాళ్ళు ఇంటికాడ పూజ చేస్తుంటారు. అంటే దీపం వదిలే సమయంలో పసుపు కుంకుమ శుక్రవారం వచ్చింది కాబట్టి హోలీ పాడ్యమి వదలచ్చలేదంటే ఒక రకమైనటువంటి ప్రచారం జరుగుతుంది. అదే చెప్తానండి. ఇక్కడ ఏంటంటే మనం సమర్పించేది ఎవరికి? అమ్మవారికి ఇస్తున్నాం. ఇప్పుడు ఇది నది దగ్గర చేయాలా సముద్రం దగ్గర చేయాలంటే మనకి చెప్పినటువంటి వృత్తాంతంలోనే దీని వివరం చెప్పారు. అత్తగారు ముగ్గురు కోడళ్ళు వెళ్ళి నది దగ్గర చేసినా ఎవరైతే స్వామి అనుగ్రహం కలిగిందో ఆవిడ ఇంట్లోనే చేసుకున్నది, నది దగ్గర ఎక్కడ చేయాలి, ఇంట్లో బావి దగ్గర స్నానం చేసి దాన్నే నదిగా భావన చేస్తూ స్నానం చేసి అక్కడే దీపారాధన చేసుకుంది. అందుకని అవకాశం ఉన్నవారు నదికి వెళ్ళటం, అవకాశం లేనివారు చక్కగా ఇంటి దగ్గరే అంటే ఎక్కడ చేసినా కూడా శ్రద్ధ ప్రధానం, స్వామి మీద నమ్మకం. ఏదో పోలిపాడ్యం కదా పొద్దున్న నదికి వెళ్ళాను చేసేసాం, స్వామి మీద శ్రద్ధ లేకుండా ఎక్కడికి వెళ్ళి సముద్రానికి వెళ్ళి మధ్యలోకి వెళ్ళి చేసినా కూడా ఉపయోగం లేదు. ఏంటంటే చేసేటువంటి పనిని భక్తి శ్రద్ధలతో చేయమని చెప్పినటువంటి విధానం. అలాగే పసుపు కుంకుమ వేస్తామంటే ఇంట్లో ఎప్పుడు కూడా మంగళప్రదమైనటువంటి దీపం వెలిగించినప్పుడు ఎప్పుడైనా పసుపు కుంకుమ వేస్తాం. ఎందుకని వేస్తాం అంటే దీపం వచ్చేసరికి అమ్మవారి స్వరూపంగా మన భావన. అమ్మవారికి మనం పసుపు కుంకుమ ఇస్తున్నాం, ఆవిడకి ఇవ్వడంలో మనకి దోషం ఏముంది? ఇప్పుడు శ్రావణ మంగళవారం చేస్తున్నాం, శ్రావణ శుక్రవారం చేస్తున్నాం, అమ్మవారికి పసుపు కుంకుమ పెట్టుకోకుండా ఉండంగా చేసుకుంటున్నాం. అట్లాగే దీనికి కూడా ఏంటంటే ఇవన్నీ కూడా ఉట్టిప్పుకారు మాటలు, ఎవరి మాట కూడా నమ్మక్కర్లేదు. పెద్దవారు చెప్పింది ఏంటంటే పాడ్యం రోజున నదీ స్నానం ఆచరణ చేసి నెలంతా అవకాశం లేకుండా కుదరని వాళ్ళు ఎవరైనా కూడా ఆ రోజున నదీ స్నానం చేసి దీపారాధన చేస్తే కార్తీక దామోదరుడు అనుగ్రహం కలుగుతుంది. ఇది మాత్రమే ప్రధానంగా చెప్పారు. అందుకని దీనికి ఎటువంటి అనుమానం అక్కర్లేదు, ఎటువంటి భయాందోళన అక్కర్లేదు. చక్కగా పసుపు కుంకుమ వేసి అదే సమర్పించేది అమ్మవారికే కాబట్టి దీనికి ఎక్కడా కూడా ఎటువంటి అభ్యంతరము లేదు. కార్తీక మాసంలో నెల రోజులు పూజ చేయకపోయినా కూడా రేపు హోలీ పాడ్యమి నాడు నదిలో దీపం వెలిగించి పసుపు కుంకుమ గనక ఇస్తే గనక అంత మంచి జరుగుతుంది, ఎటువంటి ప్రచారాలు కూడా నమ్మొద్దంటూ కూడా అర్చకులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఒక రకమైనటువంటి ప్రచారం జరుగుతుంది. శుక్రవారం నాడు నదిలో కనుక దీపం వెలిగించి పసుపు కుంకుమ ఇస్తే కనుక మంచి జరగదు అనేది ఒక భావన అయితే ప్రతి ఒక్కరిలో ఒక చర్చ జరుగుతున్నటువంటి అంశం. అయితే అర్చకులు ఒకటే చెప్తున్నారు, తిథికి అనుగుణంగా ఏదైతే అమావాస్య తర్వాత వచ్చిన రోజు సంబంధించి హోలీ పాడ్యమి నాడు నదిలో దీపాలు వెలిగించవచ్చు, సముద్రంలో వెలిగించవచ్చు, పసుపు కుంకుమ కూడా ఇవ్వచ్చు. ఒకవేళ నది దగ్గరికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లో కూడా పూజ చేసుకోవచ్చు, భక్తి శ్రద్ధలతో చేస్తే అంత మంచి జరుగుతుందంటూ కూడా అర్చకులు అయితే చెప్తున్నారు. సాహిత్య నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ. For more videos like this, subscribe Big TV channel.